MBBS in abroad. Apollo MedSkill 6 years of MBBS program will be completed in 35 lakhs only. కాదండి ఎమోషనల్ గా కనెక్ట్ అయితే ఏదైనా నేను అదే తప్పలేదు. emotional అంటే కొంచెం ఎన్ని emotional చూసుంటే అవుతాను. అలా ఏడిపొచ్చి ఉంటది అయ్యో. Right. ఓకే ఓకే సో ఎలా ఉన్నారు? బాగున్నామండి. బాగున్నారా? ప్రజెంట్ మంచిగా ఉన్నాం, బాగున్నాం. అవును. ఓకే, నన్ను అడగలేదు మీరు. మీరు ఎలా ఉన్నారు చెప్పండి. చాలా బాగున్నాను. మీరు ఏడవకండి, నాకు బాధగా అనిపిస్తుంది. ఓకే ఓకే ఫైన్. ఓకే, సో కల్పన గారు, హరిదాస్ గారు ఎన్ని చూసొచ్చి ఉంటారు? ఇంత దూరం ఎన్ని సంవత్సరాలు అయిందండి యూట్యూబ్ పెట్టి మీరు? 2020లో స్టార్ట్ చేసాము. ఓకే, అయితే మేము స్టార్ట్ చేసింది, నేను ఒక టీచర్ కాబట్టి స్కూల్లో చేసుకుంటూ ఇంగ్లీష్, అంటే నేను ఇంగ్లీష్ టీచరు, ఇంగ్లీష్ గ్రామర్ క్లాసెస్ చెప్దామని చెప్పి స్టార్ట్ చేసినాం అనమాట. ఓకే, ఆ నుంచి జర్నీ ఇంతవరకు వచ్చింది. ఇక్కడ దాకా అది వచ్చింది. ఆపేసి ఇక్కడ వరకు వచ్చాం. అవునా? నిజం చెప్పాలంటే ఈ ఎంటర్టైన్మెంట్ ఛానళ్ళకి ఉండే అంత ఇంపార్టెన్స్ మన ఈ స్టడీస్ కి అనేది సంబంధించిన వాటికి ఉండదు అనిపిస్తుంది నాకు. అందుకే కొంచెం చేసిన వీడియోస్, ఇక అది అంత బాగాలేదు అనిపించి మళ్ళీ ఇటు టర్న్ అయినా అంతే. ఓకే, ముందు టీచర్ మీరు యాక్చువల్లీ. టీచర్ ఓకే, సో మీ చేసుకుంటే చేసిన. ఓకే, మీ ఇద్దరు గురించి పర్సనల్ గా మాట్లాడదాం ముందు. సో ఏ ఊరు మీది, ఎక్కడి నుంచి? మాది తిరుమలాపూర్ అండి, సిద్దిపేట డిస్టిక్, ఓకే, దౌలతాబాద్ మండల్. తిరుమలాపూర్ విలేజ్, చిన్న విలేజ్ అది. ఓకే, ఎంతవరకు చదువుకున్నారు? నేను చదువుకుంది ఎంఏ బిఎడ్ చేశారు. ఓకే, పేరెంట్స్ ఏం చదువుకోలేదు. మా బాబు అని పిలుస్తాం మా ఫాదర్ ని. ఓకే, మా బాబు 2nd క్లాస్ చదువుకుంటా అంతే అప్పట్లో. దాంతో ఆయన ఏంటంటే ఆయుర్వేదం వైద్యం చేసేటోడు. ఓకే, ఊరూరికి తిరిగి పక్కన ఊళ్ళకి సైకిల్ మీద తిరిగి చేసేటోడు. అమ్మ హౌస్ వైఫ్, ఇంటి దగ్గరనే ఉంటది, వ్యవసాయం చేసుకునేది. ఓకే, ఎంతమంది మీరు అప్పుడు? మేము 3 అన్నదమ్ములము, ఒక అక్క. అక్కకు పెళ్లి అయిపోయింది. అందరికంటే పెద్దది అక్క, నేను అందరికంటే చిన్నవాడిని. అందరికంటే చిన్న మీరు. ఓకే, సో ఆ ఊరు మీది. మీరు సొంత విలేజా? మా పేరెంట్స్ అయితే చిన్నారపల్లె, చిన్న విలేజ్. చిన్నారిపల్లె, చిన్న విలేజ్. 120 ఎంత హౌసెస్ ఉంటాయి అంతే అక్క. ఓకే, ఎంత చదువుకున్నారు మీరు? నేను డిగ్రీ చదువుకున్నారు. డిగ్రీ చదువుకున్నా, బీఈడి కూడా కట్టినా గానీ అప్పుడు మా పాప కన్సీవ్ అయి ఉన్నారు కాబట్టి ఆపేసిన అక్కడికి. ఓకే, అమ్మ నాన్న వాళ్ళు ఏం చేసేవాళ్ళు? ఫార్మర్స్ ఇద్దరు. అంత చిన్న ఊర్లో నుంచి కూడా డిగ్రీ చదివించారు మిమ్మల్ని? మాకు డిగ్రీ గజ్వేల్ అని కొంచెం దగ్గర ఉంటది. మా ఊర్లో 7th వరకు ఉంటది. 7th వరకు అక్కడ చదివి మళ్ళీ మా ఊరు నుంచి ఒక 2 కిలోమీటర్స్ బెజగావ్ అని ఉంటుంది విలేజ్. అక్కడనేమో 7th నుంచి 10th వరకు రోజు నడుచుకుంటూ వచ్చేవాళ్ళం. తర్వాత ఇంటర్, డిగ్రీ ఏమో గజ్వేల్ చేసిన. ఓకే, ఎలా ఉండేది మీ చైల్డ్హుడ్, మీ స్టడీస్ గానీ, మీ ఫ్యామిలీ గానీ? చైల్డ్హుడ్ అంటే అంత గుర్తుంచుకోవాల్సింది ఏమి ఉండదు అలా, కానీ కొంచెం అది కష్టంగానే ఉంటది అది. అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు నేను చదువుకున్నది గవర్నమెంట్ స్కూలే, అందరం చదువుకున్నది కూడా గవర్నమెంట్ స్కూలే. మాకు అంత స్తోమత లేదు మా వాళ్ళకి ప్రైవేట్ లో చేర్పించడానికి. గవర్నమెంట్ లో చదివిన మా పెద్దన్న కూడా ఒక టీచరే, ఇంగ్లీష్ టీచరే. ఇప్పుడు ఆయన ద్వారానే నేను ఇంగ్లీషు టీచర్ని కాగలిగిన. ఆయనే బిఎడ్ చేయించిండు. దాని ద్వారా నేను టీచర్ని అయ్యి ప్రైవేట్ స్కూళ్ళలో అట్లా కాంట్రాక్ట్ టీచర్ లాగా చేస్తున్నా. నేను చేసిన చిన్నప్పటి నుంచి స్టడీస్ అంటే మా ఊర్లో 8th వరకు ఉన్నది. అప్పుడు 8th తర్వాత అంటే పక్క విలేజ్ పోయినాం అన్నమాట సైకిల్ మీద. దాని తర్వాత ఇంటర్మీడియట్ అక్కడ గజ్వేల్ చేసినాం. ఇంటర్మీడియట్ మ్యాథ్స్ ఎంపీసీ తీసుకున్నా నేను. అయితే నాకు మ్యాథ్స్ రాదు. అయితే అప్పుడు చెప్పేవాళ్ళు లేక నాకు అంత ఐడియా లేకుండా మ్యాథ్స్ ఎంపీసీ తీసుకొని మ్యాథ్స్ అన్ని ఫెయిల్ అయిపోయినా. మ్యాథ్స్ అన్ని ఫెయిల్. దాని తర్వాత అది మానేసి మళ్ళా డిగ్రీ, ఇది ఏంది ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ చేసిన డాక్టర్ బి అంబేద్కర్ లా. దాని నుంచి మళ్ళీ బిఎడ్ చేసి తర్వాత ఎంఎడ్ చేసిన. ఇది అయిపోయింది. సో యాజ్ ఎ టీచర్ మీరు చెప్పండి, అప్పుడున్న ఎడ్యుకేషన్ కి ఇప్పుడు మీరు చూస్తున్న ఎడ్యుకేషన్ కి తేడా ఏంటి? ఎడ్యుకేషన్ కి తేడా అంటే ఇప్పుడు ఏమంటారు అంటే పిల్లలకి ఏంది మోరల్స్, విలువలు, ఆ విలువలు తెలియదు ఒకటి. మళ్ళీ పేరెంట్స్ కూడా కొంచెం బాగా అదేంది ఏమంటారు, ఫీడింగ్ ఏమంటారు గౌరవం చేస్తారు కదా, ఇట్లా గారాబం చేస్తారు. అట్లా గారాబం చేయడం బాగా ఎక్కువైపోయింది ఇప్పుడు. ఖచ్చితంగా దాని వల్ల ఇది ఎఫెక్ట్ అవుతుంది స్టడీస్ కి. ఎందుకంటే టీచర్లు చదువు చెప్పడం అంటే చదువు చెప్పేటప్పుడు కొంచెం బెదిరించడం లేకపోతే ఏదో చేయడం ఉంటది. అట్లాంటివి చేయకుండా ఆపేస్తారు అన్నమాట. పేరెంట్స్ వల్ల అది ఆగిపోతుంది. ఒక టీచరు ఒక స్టూడెంట్ ను బెదిరించిందంటే తర్వాత నెక్స్ట్ డే ఫాదర్ వచ్చి
మాది టీచర్ని బెదిరిస్తాడు. అవును. మీరు ఎందుకు మావాన్ని పెట్టి కొట్టిరు తిట్టిరు అన్నట్టు ఇట్లా బెదిరిస్తారు. దాని వల్ల ఏమైతుంది అంటే పిల్లలకి చదువు సరిగా ఎఫెక్టివ్ గా చెప్పలేకపోతాం మనం. కరెక్ట్. అప్పట్లో ఎలా ఉండేది, మొత్తం ఈడ్చి కొట్టినా మీరు కొట్టండి మేడం ఏం పర్లేదు, మా వాడికి చదువు వస్తే చదువుకున్నప్పుడు ఇట్లా పెన్ను పెట్టి ఇట్లా మండేది ఇట్లా లెక్కలు మాస్టర్ అట్లా. ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు బాగా పేరెంట్స్ బాగా అయిపోయింది గారాబం చేయడం. దాని వల్ల కూడా నాకు తెలిసి అయితే అదే అనుకుంటా నేను. ఎందుకంటే కొట్టనీయకపోవడం తిట్టనీయకపోవడం వల్ల పిల్లలు మా డాడీ ఏమన్నాడు మమ్మల్ని, మా ఫాదర్ మా మమ్మీ ఏమన్నది అని చెప్పి ధైర్యంతో కొంచెం చదువు కూడా వెనక పడిపోతున్నారు అనిపిస్తుంది. అది కూడా నిజమే. ఇప్పుడు మరి మీ పిల్లల్ని మీరు ఎలా చూస్తారు? మా పిల్లలు మేము బెదిరిస్తుంది. మా ఆమె అయితే ఖచ్చితంగా చదువుకోకపోతే అంటే నేను కొంచెము అరే చదువుకోరని నేను మెల్లగా చెప్తా, కానీ మా అట్లా కాదు, తను బాగా బెదిరిస్తుంది. చదువు ఇంపార్టెంట్. ఎందుకంటే ఈమె చిన్నప్పటి నుంచి కూడా అంటే వ్యవసాయం పని చేసి చదువుకు కొంచెం దూరం ఉన్నది. చదివింది కానీ స్కూల్ కి ఎక్కువ పోకపోవడము, ఇంటి దగ్గర ఉండి పని చేసుకోవడం. వ్యవసాయం చేసేవారా మీరు? నేను 10th క్లాస్ వరకు అసలు స్కూల్ సరిగ్గా వెళ్ళేదాన్ని కాదు. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు వ్యవసాయం చేస్తా టైం అనుకో, ఒక 15 days స్కూల్కి వెళ్ళేదాన్ని, 15 days పనికి వెళ్ళేదాన్ని. ఓకే. మొత్తం నాకు వ్యవసాయం పని మొత్తం వచ్చు, అగ్రికల్చర్ మొత్తం అన్ని చేస్తాను, నాటేస్తా. ఎందుకని అంటే సగం స్కూల్ కి మా పేరెంట్స్ ఏంటంటే మా అమ్మ అన్ని స్వతహాగా నేర్చుకోవాలని, మా మమ్మీ ఏంటంటే అన్ని పనులు నేర్పేది. నేను నాగలి దున్నిన, ఓరి ఇట్లా పెడతారు కదా అవి పెట్టేసిన, నాటేసిన, పత్తేరు పోయేదాన్ని, ఇలా గుత్తల కంటారు అట్లా పోయేదాన్ని. నాకు కూడా హార్డ్ వర్క్ చేయడమైనా పని చేయడం నేర్చుకోవడం మస్తు ఇష్టము. తర్వాత బీడీలు నేర్పింది మా అమ్మ, చూసుకుంటూ మా అమ్మ బీడీలు చేసేది, బీడీలు కూడా నేర్చుకున్నా. తర్వాత 10th అయిపోయినాక ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో మళ్ళీ మా అమ్మ ఏం చేసిందంటే మళ్ళీ మిషన్ నేర్పించింది. అన్ని పనులు నేర్పించింది. మా అమ్మ అప్పుడే అన్ని నేర్పుతుంది అని నాకు కొంచెం అనిపించేది, కానీ మా అమ్మ నేర్పిన పనులు నాకు ఇప్పుడు అవసరం అవుతున్నాయి. నేను ఇప్పుడు అప్పుడు స్టిచ్చింగ్ నేర్చుకున్నా, ఇప్పుడు నేనైతే ప్రజెంట్ స్టిచ్చింగ్ చేస్తాను అనమాట. నేను ఇప్పుడు వ్యవసాయం అయినా చేసుకోగలుగుతాను. నాకు ఏ పని లేకుండా నేను కూలి పనికి పోయినా నాకు రోజు 500-600 వస్తాయి. లేదు నేను గుత్తకపోయినా 1000 rupees వస్తాయి అనమాట. ఎట్లయినా బతకాలంత శక్తి కాబట్టి మా అమ్మ నాకు నేర్పించింది. నేను అదే విధంగా మా పాప కూడా అన్ని నేర్పుతాను. నేను తిడతా, పని చేయమంట, ఒక్కోసారి ఇల్లు నూకమంట, కొన్ని బోల్ తోమేయంట, అలవాటు అయిపోతుంది. లేదంటే ఇక చెయ్యరు మరి పెద్ద అయినా, కానీ బెదిరిస్తా అప్పుడప్పుడు చిన్నగా. మా డిగ్రీ చదువుకున్నారు కదా మీరు, మరి జాబ్ ఎందుకు చేయలేదు? నాకు ఎందుకు అనిపిస్తుంది అంటే, నేను అంటే ఇప్పుడు బయట పోతే మా మాక్సిమం స్కూల్లో పోతే 8,000 10,000 కంటే ఎక్కువ. అదే పైసలు నేను ఇంట్లో ఉండి కూడా నా ఫ్రీడమ్ ఉన్నట్టు నేను కుట్టుకోగలుగుతాను. నేను ఒక 2 బ్లౌజులు కుట్టినాను, ఒక బ్లౌజ్ కు 200, నేను 2 కుట్టుకున్నా లేదంటే 4 కుట్టుకున్నాను, 4 నుండి 800 నాకు వస్తాయి. ఒక రోజు తక్కువ కుట్టుకున్నా, ఒక రోజు ఎక్కువ పెట్టుకున్నా, మొత్తం నెల మొత్తంలో 10,000 నేను సంపాదించగలుగుతాను ఇంట్లో ఉండి కూడా. వేస్ట్ అంటే అడుకోవాలి, ఒకటి చెప్పింది నాదే, నాకు అట్లా ఇష్టం ఉండదు. నా సత్తాగా నేను చేసుకోవడం ఇష్టం అనిపిస్తుంది నాకైతే. సో మీ ఇద్దరు పరిచయం ఎలా మొదలైంది అసలు? లవ్ మ్యారేజ్ అంటే ఇంత సపోర్ట్ చేసుకుంటూ ఉంటారు కదా ఎక్కువగా, అలా అనిపిస్తుంటది. అవునవును అంటారు, చాలా మంది అంటారు అట్లా కూడా. కాకపోతే లవ్ మ్యారేజ్ కాదు, మాది అరేంజ్ మ్యారేజ్. గుర్తుందా పెళ్లి చూపులు ఎలా జరిగింది? అది ఒక పెద్ద ట్విస్టులు అనేది ఒక సినిమా అలీ చెప్పినట్టు ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ, ప్రతి సీన్ ఇంటర్వ్యూ లాగా ట్విస్ట్ ఉంటది అన్నట్టుగా ఉన్నది మాది. అంటే పెళ్లి చూపులు అప్పుడు ఇట్లా అమ్మాయి ఉన్నది చూడడానికి పోదామంటే పోయినాము. చూసిన తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ అది మాట్లాడుకుంటున్నాడు అవి ఉంటాయి కదా. ఆ టైంలో కొంచెము గొడవలు అయినమాట, చిన్న గొడవలు అయినాయి. చిన్నగా అంటే మధ్యవర్తుల ద్వారా అన్నమాట, వీళ్ళకు మాకు డైరెక్ట్ కాకుండా మధ్యలో ఉన్న ద్వారా కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది. దానికి మేము మళ్ళా ఇక ఇట్లా అంటారు ఇట్లా ఎందుకు అని చెప్పి మేము అందరం తిరిగి వచ్చేసినాం మళ్ళా ఇంటికి. వద్దని